హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ క్రోషా చూపిస్తానండి. బిగినర్స్ కోసమే ఇది కూడా. వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. తర్వాత ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత సేఫ్టీ లాక్ పక్కన సేఫ్టీ లాక్ వేసుకోవాలి. సేఫ్టీ లాక్ వేసిన తర్వాత 2 or 3 చైన్స్. 1 మీ ఇష్టం, అది 2 కానీ 3 కానీ, ఎందుకంటే డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మనం చైన్స్ వేసుకోవాలి కదా. సో 2 or 3 చైన్స్ వేసుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక 3 ప్యాటర్న్లో వెళ్తుందండి డిజైను. ఇప్పుడు నేను 3 చైన్స్ వేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ 4 or 5 చైన్స్ వేయచ్చు అనమాట. మనం ఆర్చ్ కోసం వేస్తున్నాం ఇది 3. ఇప్పుడు 4 చైన్స్ వేసాము. వేసిన తర్వాత 2 చైన్స్ బ్యాక్ వెనక్కి తీసుకోవాలంటే 2 చైన్స్ బ్యాక్ వెనక్కి తీసుకుంటే ఏ డిస్టెన్స్లో వస్తుందో ఆ డిస్టెన్స్లోనే మనం వెనక్కి తీసుకొని అక్కడ నాట్ వేసుకోవాలి. అంటే అప్పుడు మనకు ఆర్చ్ అనేది చిన్నగా వస్తుంది. మనం తీసుకున్నటువంటి చైన్స్ని బట్టే ఈ ఆర్చ్ అనేది వస్తుంది. నాకు వచ్చినట్టుగా మీరు కూడా కరెక్ట్గా 4 లేదంటే 5 నేను ఎలా తీసుకున్నానో అలా తీసుకుంటేనే మీకు ఇదే షేప్లో వస్తుంది. కానీ అల్లేటప్పుడు లూజ్ అల్లారంటే మాత్రం డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను 3 చైన్స్ వేసాను. 3 చైన్స్ వేసిన తర్వాత కుచ్చు కోసమని నేను ఇక్కడ 4 చైన్స్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, 3 చైన్స్ వేసామా, 4 చైన్స్, 3 చైన్స్, 5 చైన్స్. 5 చైన్స్ అనేది కుచ్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ 3 4 3 5 3 4 3 5. మీరు కుచ్చు వద్దనుకుంటే మాత్రం 5 చైన్స్ లేకుండానే 3 4 3నే వేసుకోవచ్చు అనమాట. వితౌట్ కుచ్చుతో వేసుకోవాలంటే డిజైన్ ప్యాటర్న్ అలా వస్తుంది. సో కంప్లీట్గా వేసిన తర్వాత ఈ విధంగా వెనక్కి వేసుకోవాలన్నమాట. 4 చైన్స్ కానీ 5 చైన్స్ వేసుకొని 2 చైన్స్ ఎక్స్ట్రా, 2 చైన్స్ గ్యాప్ ఎంత వస్తుందో ఆ గ్యాప్కి వెనక్కి తీసుకొని మనం నాట్ వేసుకోవాలి. సో ఇది ఆర్చ్ ప్లేస్లో వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా కంప్లీట్ మొత్తంగా 3 4 3 వేసుకోవాలండి. నేను ఇది బిగినర్స్ కోసమని చిన్నగా చూపిస్తున్నాను. ఆర్చ్ అనేది పెద్దగా లేకుండా సింపుల్గా చిన్నగా స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, చిన్న ఆర్చెస్ వచ్చేస్తే పెట్టికోట్స్ దుపట్టాస్ కానీ సిల్క్ శారీస్ కానీ ఈ విధంగా సింపుల్గా బాగుంటుంది. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. మొత్తం బార్డర్ అంతా ఈ విధంగా వేసాం కదా. ఇప్పుడు కట్ చేసుకోవాలి దారాన్ని. నీడిల్ అలాగే పెట్టుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాట్ వేస్తున్నాం. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా టర్న్, అంటే క్లాత్ని వెనక్కి తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లాక్ వేసామా, లాక్ వేసిన తర్వాత ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ ప్లేస్లో ఇది వేస్తున్నాం. ఇక్కడ దారం పోగు పట్టుకుందంటే మనకు నీడిల్ అప్పుడే టైట్ అవుతుంది. సో బెటర్ దాన్ని వదిలేసి వెనక్కి వచ్చి మళ్ళీ నీడిల్ని తీసుకొని డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకున్నానండి. దారం చుట్టుకున్న తర్వాత డబల్ క్రోషా వేయాలి. ఇక్కడ డబల్ క్రోషా ఎక్కడ వేస్తున్నామంటే మనం 4 చైన్స్ వేసాం కదా. 4 చైన్స్లో ఇక్కడ నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 2 చైన్స్కి ఒకసారి, 2 చైన్స్ ఒకసారి నీడిల్ పైన దారం చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే చైన్స్ వేసామో ఆ గ్యాప్ మధ్యలోంచి తీసుకొని 2 లూపులను కలిపి ఒకసారి, 2 లూపులను కలిపి ఒకసారి నాట్ వేస్తే డబల్ క్రోషా. ఈ విధంగా టైట్గా పట్టుకొని మనము గ్యాప్, మనం 2 చైన్స్ వేసుకున్నాం కదా, అంటే 4 చైన్స్ వేసుకొని 2 చైన్స్ దగ్గరగా తీసుకున్నాం కాబట్టి గ్యాప్ చిన్నగా వస్తుంది. ఇక్కడ నేను మీకు 10 లేదంటే 12 వచ్చినా పర్వాలేదు. నేను డిజైన్ కోసం చూపిస్తున్నాను కాబట్టి, ప్యాటర్న్ ఎలా స్టార్ట్ చేయాలి ఆర్చ్ అనే దానికోసం చూపిస్తున్నాను కాబట్టి మీకు
దీనిపైన ఏమీ డిజైన్ స్టార్ట్ చేయట్లేదు. ఈ విధంగా 10 లేకపోతే 12 మీరు వేసుకోవచ్చు. అప్పుడే మనం డిజైన్ వేస్తూ ఉంటే ఆర్చ్ యొక్క రింగ్ షేప్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుందండి, టైట్గా మనకి. ఇదిగోండి ఈ విధంగా. ఇంకా మనకు అక్కడ థ్రెడ్ ఉంటుంది, చైన్స్ యొక్క థ్రెడ్ ఉంటే కానీ ఇంకొకటి మనం చూసుకొని దాన్ని వేసుకోవచ్చు అనమాట. కానీ ఒక ఆర్చ్ ఒకలాగా, ఒక ఆర్చ్ ఒకలాగా కాకుండా వేసామని 10 వేసేయాలి కంప్లీట్గా. ఒక్క రింగ్ చేంజ్ అయినా కూడా డిఫరెంట్గా కనబడుతుంది ఆర్చ్. సో ఇప్పుడు ఫైనల్గా 12 వేస్తున్నాము. ఇలా టైట్గా వేసుకొని ఆర్చ్ ఎండ్ చేసేటప్పుడు మనం ముందర ఇక్కడ 3, 4, 3 వేసాం కదా, అదే చైన్కు మనం నాట్ వేసుకోవాలి. లేదంటే మనం సింగిల్ క్రోషా వేసాం కాబట్టి 3 చైన్స్ తర్వాత అక్కడ కూడా నాట్ వేసుకోవచ్చు, అదే ప్లేస్లో కూడా నాట్ వేసుకోవచ్చు. ఇదిగోండి 3, 4, 3 ఇది ప్యాటర్న్. సో సింగిల్ క్రోషాకి మనం నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కుచ్చు కోసం 5 చైన్స్ వేసాం కదా, నాట్ ఇటు సైడ్ కానీ ముందు సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 5 చైన్స్ వేసాం మనం కుచ్చు కోసము. అదే గ్యాప్లో 5 చైన్స్ వేసుకొని సింగిల్ క్రోషా మీద సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకున్నాక పక్కన 3 చైన్స్ ఉంటుంది. 3 చైన్స్కి మనం ఒక నాట్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా 2 చైన్స్ అలా వచ్చేస్తాయి. మనం ఒక సింగిల్ క్రోషా వేసిన తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం డబల్ క్రోషా వేస్తున్నాం, ఎందుకంటే 4 చైన్స్ గ్యాప్ ఉంటుంది కదా అక్కడ. ఈ విధంగా 2 చైన్స్ కలుపుకొని ఒకసారి, 2 చైన్స్కి కలుపుకొని ఒకసారి. ఇక్కడ కూడా సేమ్ 10 మనం ముందు ఎన్ని రింగ్స్ వేసామో, ఎన్ని డబల్ క్రోషా వేసామో అన్ని డబల్ క్రోషాస్ ఇక్కడ కూడా వేయాలండి. ఇక్కడ మీకు కుచ్చు కావాలనుకుంటే కట్టుకోవచ్చు. నేను ఇక్కడ కుచ్చు కట్టడం లేదు, కానీ చూపిస్తాను ఏ విధంగా కట్టాలి అనేది ఒకటి చూపిస్తాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి కుచ్చు ఎలా కట్టుకోవాలని. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్లో గమనించవచ్చు. ఈ గ్యాప్లో మీకు కావాలనుకుంటే కుచ్చు తీసుకోండి, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనం థ్రెడ్స్ చుట్టుకొని పక్కన పెట్టుకుని ఉంటాం కదా, లేదంటే మనకు ఈ చిన్న చిన్న ఆర్చ్ పైన ఇంకొక డిజైన్ కూడా వేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ చిన్న కుచ్చు కోసం వేసిన ప్లేస్లో ఇప్పుడు ఇలాంటిది అన్ని థ్రెడ్స్ అన్నీ మనం ఇలా చుట్టుకోవాలి. అన్నిటి ఒక 200 స్టాండ్స్ లాగా, అంటే ఒక 80 కానీ 120 కానీ అలా తీసుకొని ఈ విధంగా. ఇది మనకి క్లాత్కి ఫ్రంట్ సైడ్ అండి, అంటే సీదా సైడ్ పెట్టుకొని మనం ఫింగర్ సాయంతో గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి నీడిల్ తిప్పుకొని జరీ థ్రెడ్ తోటి నాట్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా. సో మనకు షార్ట్ కావాలంటే కుచ్చు షార్ట్ తీసుకోవచ్చు, లాంగ్ కావాలనుకుంటే 2 ఇంచెస్ కుచ్చు కావాలంటే 2 ఇంచెస్ కుచ్చు తీసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ కుచ్చు కట్టట్లేదు, మీకు చూపించాను అంతే. సో వీడియో నచ్చిందండి, లైక్ ఇచ్చేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.